బోయల చరిత్ర బాగా పరిశీలించినట్టయితే అనేక బోయల మంది మధ్య సఖ్యత లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే అవినాభావ సంబంధం లేదు. ఎవరికి వారే మీసాలు తిప్పుతూ నేను పులి, నేను సింహం అంటూ ప్రగల్భాలు పలకడమే. నిజానికి ఐక్యమతము కలిగి ఉంటే ఈ పాటికి షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి రాజకీయ లేక పరిపాలనా సంబంధ స్టేటస్ కలిగి ఉండేవాళ్ళం. భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకి బోయలు షెడ్యూల్ ట్రైబ్ కావాలని గత దాదాపుగా 67-68 సంవత్సరాల నుంచి పోరాటం సాగిస్తూనే ఉన్నారు. అనేక పర్యాయాలు అసెంబ్లీ, శాసనసభ లేక పార్లమెంటు, దేశ ఉన్నత సంస్థ వీటన్నిటిలో అనేక పర్యాయములు బోయల యొక్క స్థితిగతులను తెలుపుతూ వచ్చిన ఇంతవరకు ఎస్టీ స్టేటస్ సంపాదించలేకపోయారు. ఎందుకంటే రాష్ట్రము శాసనసభలో అంగీకరిస్తున్న భారత ఉన్నత ప్రభుత్వ సంస్థ రిజిస్టర్ ఫర్ ఆల్ జనరల్ ఆర్ కమ్యూనిటీ ఆర్జీ సంస్థల వాటిలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఏదో ఒక విధమైనటువంటి కొర్వి లేక సమస్యను పేర్కొని ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించడం, రాష్ట్ర ప్రభుత్వము నుండి సరైన సమాధానము అందక అది మళ్ళీ పెండింగ్ ఉండిపోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కారణం మన మధ్య ఐక్యమత్యము లేకపోవడము, అంతేకాకుండా దేశ ఉన్నత స్థాయిలో సరైనటువంటి పటిష్టమైనటువంటి పోరాటము చేయలేకపోవటం. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో షెడ్యూల్ ట్రైబ్ అని వారికి గుర్తింపు ఉంది, మనకు మాత్రం లేదు. మన రాష్ట్రంలో ఉన్న ఒక ఏజెన్సీ ప్రాంతాలని, ఆటవిక ప్రాంతాలని, కొండ ప్రాంతాలని వారు వర్గీకరించారు. నిజానికి నల్లమల ఫారెస్ట్ ఏరియా, రాయలసీమ మరియు గుంటూరు, పల్నాడు ఇటువంటి ప్రాంతాలు, ఈవెన్ విజయవాడ ఇటువంటి ప్రాంతాల్లో అనేక కొండలు ఉన్నాయి, ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి. వీటిలో దేనిని తీసివేయడానికి వీలు లేదు. ఇవి మైదాన ప్రాంతాలు కాదు. ఆ రెండు కొండల మధ్య ఏర్పడినటువంటి మైదాన ప్రాంతాలలో మాత్రమే జన ఆవాసం ఉంది. అక్కడ మాత్రమే ఎంతో కొంత అభివృద్ధి, నాగరికత, సివిలైజేషన్ అనేటువంటిది గమనించబడుతుంది. ఇప్పటికీ నల్లమల ఫారెస్ట్లో కానీ, ఘాట్ సెక్షన్స్లో కానీ, కొండ ప్రాంతాలైనటువంటి ప్రాంతాలలో కానీ, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం ఈ ప్రాంతాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలుగానే గుర్తించాలి. అలా అనకుండా ఒక్క విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను మాత్రమే ఏజెన్సీ ఏరియా, అటవీ ప్రాంతము లేక కొండ ప్రాంతము అని వర్గీకరిస్తున్నారు. దాన్నే ఏజెన్సీ ఏరియా అన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్, శ్రీశైలం ఏరియా, ఘాట్ సెక్షను, తిరుపతి, గుంటూరు వరకు మనకు అన్ని కొండలు, గుట్టలే. ఆ 2-3 కొండల మధ్య మిగిలి ఉన్నటువంటి చదును ప్రాంతమే కొన్ని గ్రామాలు, పట్టణాలు.
అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఆవాసాలన్నీ కూడా గుట్ట ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, అటవిక ప్రాంతంలో ఉన్నాయి. దానిని ఏజెన్సీ ఏరియాగా ఎందుకు గుర్తించారు? మనలో మనకు ఐక్యమత్యం ఉంటే ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి నివేదించి మనం గట్టిగా పోరాటం చేస్తే తప్పనిసరిగా షెడ్యూల్ ట్రైబ్ అంటే ఆటవిక జీవులు అనేటువంటి స్థాయిని వీళ్ళు పొందగలుగుతారు. శుభోదయం.